హలో మదనపల్లి నీరుగుట్టువారిపల్లిలో దారుణం జరిగింది. చిన్న పాపని ఒక పెద్ద అతను రేప్ చేసి చంపేశాడు. ప్రస్తుతానికి అతను జైల్లో ఉన్నాడు. అరాచకాలు ఎక్కువైపోయినాయి నీరుగుట్టువారిపల్లిలో. వెధవకి ఏమైందో తెలియదండి. జనాలు చూడండి, తల్లిదండ్రులను ఎలా ఇంట్లో పెట్టి పనులకి కూలీనాలు చేసుకునే వాళ్ళు, మగ్గాలు వేసుకునే వాళ్ళు, వీళ్ళంతా నీరుగుట్టువారిపల్లిలో మగ్గములు వేసుకుంటూ పనులకు పోతే ఇంట్లో ఉండే చిన్నారిని రేపు చేసి చంపేస్తున్నాడు. వీడిని వదలకూడదని ముఖ్యమంత్రి గారిని నేను వేడుకొని చుంచున్నాను. చూడండి, చెప్పమ్మా, ఏమనుకుంటాను నువ్వు? వాడిని చంపేయాలని అనుకుంటాను. వాడిని అయితే బతకనీయకూడదని అంటాను. అమ్మా, మాకు జరగాల్సింది ఒకటి అమ్మా, ఇలాంటి నా కొడుకులను వదలకూడదు. ఇలాంటి నా కొడుకులను వదిలితే ఈ రోజు ఈ బిడ్డకు జరిగింది, రేపు ఇంకొక బిడ్డకు జరుగుతుంది. మనమంతా సనాతన ధర్మం వాళ్ళు. మనం సచ్చిన దీంట్లో జైల్లో, బతికిన దీంట్లోనే బతకల్లా. న్యాయం అంటూ జరగల. పోలీసు వాళ్ళ దగ్గర అయితే న్యాయం జరగదు. వన్ ఒక 5 minutes మాకు ఎత్తుకొని వదిలితే చాలు, మేం చేస్తాం న్యాయము. పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారు, చేయరు. పోలీసు వాళ్ళు న్యాయం చేసేట్లుగా మేడం ఇంతవరకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది. ఓకే ఓకే అండి. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? మీరు మాట్లాడతారా? చూడండి, అరాచకము మొత్తం చూడండి. ఎట్లా చిన్నపిల్లల్ని ఇంటిలో వదిలేసి పోవాలని ఎలా అనిపిస్తుంది చూడండి. ఈ నీచుని ఏం చేయాలో మీరే చెప్పండి. ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్.